నమస్కారం, నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయో చూద్దాం. మొదటగా గ్రూప్ 1 పోస్టుల పెంపు, త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల, ఖాళీలపై వివరాల సేకరణలో సర్కారు, అన్ని శాఖలకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ లేఖ, ఖాళీల వెల్లడికి నేడు డెడ్లైన్, 10 డిపార్ట్మెంట్ల హెడ్లకు సర్క్యులర్. ఇది గ్రూప్ 1 పోస్టుల సంఖ్య పెరగనున్నదా? గత ప్రభుత్వంలో విడుదలైన నోటిఫికేషన్కు సవరణలు జరగనున్నాయా? మరిన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉందా? ఇప్పటికే రద్దయిన పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందా? త్వరలో అనుబంధ అంటే యాక్సిలరీ నోటిఫికేషన్ వెలువడనుందా? ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వ వర్గాల నుంచి అవును అనే సమాధానం వినిపిస్తుంది. గత ప్రభుత్వంలో గ్రూప్ 1 కేటగిరీలో 503 ఖాళీ పోస్టుల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు కూడా కంప్లీట్ అయ్యాయి. చివరికి కోర్టుకు చేరడంతో ఆ పరీక్షలు రద్దయినాయి. నూతన ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఉన్నతాధికారులకు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆయా శాఖల్లో గ్రూప్ 1 డైరెక్టర్ రిక్రూట్మెంట్ పోస్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరాలు పంపాల్సిందిగా కోరిరు. దీంట్లో ఏమేమి డిపార్ట్మెంట్లు ఉన్నాయంటే రెవెన్యూ, హోము, రోడ్లు, భవనాలు, పంచాయతీ శాఖ, కార్మిక, పురపాలక, ఎస్సీ డెవలప్మెంట్, బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలకు ఇల్లు సర్క్యులర్ ఇచ్చారు. ఈరోజు జనవరి 31 సాయంత్రం 5 గంటల కన్నా అందేలా రిపోర్ట్లు పంపాలని వాళ్ళకు సిఎస్ స్పష్టం చేశారు. ఇకపోతే వీలైనంత తొందరగా భర్తీకి సన్నాహాలు. 2 నెలల క్రితం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన జీవో 26లో పేర్కొన్న పోస్టుల సంఖ్యతో పాటు అదనంగా కొత్తగా ఖాళీ అయిన పోస్టుల సంఖ్యను అంటే డైరెక్ట్ రిక్రూటర్ కూడా జోడించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన అంశంగా పరిగణించి వివరాలను పంపాలని ఆయా శాఖల హెడ్లకు స్పష్టత ఇచ్చారు. ఈ 10 శాఖల నుంచి వివరాలు అందిన తర్వాత మొత్తం ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తేలడంతో పాటు వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం తదుపరి కసరత్తు చేయనుంది. గత నోటిఫికేషన్ ప్రకారం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 121, పోలీస్ శాఖ డిఎస్పీ స్థాయి పోస్టులకు 91 ఉన్నాయి. ఇప్పుడు 10 శాఖల నుంచి వచ్చే వివరాలకు అనుగుణంగా భర్తీ చేసేందుకు కొత్త ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ఆర్థిక శాఖ సర్క్యులర్ను మోస్ట్ ఇమ్మీడియట్ అని నొక్కి పలికింది. మరిన్ని గ్రూప్ 1 పోస్టులు అనుబంధ నోటిఫికేషన్కు కసరత్తు. వెలుగు న్యూస్ పేపర్ ఇది. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం. ఇట్లున్నాయి. గ్రూప్ 1 పోస్టుల ఖాళీల వివరాలు ఇవ్వండి అని ఇంకో పేపరు ఆంధ్రజ్యోతి నుంచి. ఇకపోతే దిశ పేపర్కి వచ్చేసరికి గ్రూప్ 1 పోస్టుల పెంపు, త్వరలో అనుబంధ నోటిఫికేషన్, వారం రోజుల్లో గ్రూప్ 4 రిజల్ట్స్, టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు, ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కదలిక. టీఎస్పీఎస్సీ యాక్టివ్ అయింది. ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సర్కారు అనుమతి తీసుకుని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 పరీక్షలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇకపోతే గత కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నింటి పరీక్షలు పూర్తయినాయి, రిజల్ట్స్ ప్రాసెస్ పూర్తయినాయి ఎన్ని, ఏ నోటిఫికేషన్లు కోర్టు కేసులో ఉన్నాయనే వివరాలను చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషన్ అధికారులతో చర్చించి అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే కమిషన్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. దీంతో పలు పరీక్షల ఫలితాలు, పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఇంకెన్ని గ్రూప్ 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయి అనేసి ఇందాక చూసినాం మనం, వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ ఇస్తారంట. స్టేట్లో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వగా జూలై 1న పరీక్షను నిర్వహించారు. 9,51,205 మంది అప్లై చేయగా 7,62,872 మంది పేపర్ 1, తర్వాత 7,61,198 మంది పేపర్ 2 రాశారు. 5 నెలల కిందే ఫైనల్ కీ రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్ మాత్రం విడుదల కాలేదు. ఇప్పటికే రిజల్ట్ ప్రాసెస్ అంతా పూర్తయి రెడీగా ఉండడంతో త్వరలోనే రిజల్ట్స్లో ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. ముందుగా జనరల్ లిస్ట్
జిఆర్ఎన్ ప్రకటించనున్నారు. పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లో దాదాపు 99 శాఖల పోస్టులు ఉండగా వాటిలో మెజార్టీ పోస్టులు జిల్లా స్థాయిలో, కొన్ని జోనల్ స్థాయిలో ఉన్నాయి. ఇకపోతే విదేశాల్లో ఉద్యోగాలు. ఆసక్తి గల అభ్యర్థులు ఇజ్రాయెల్లో విదేశీ ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్టు ఆసక్తి గల అభ్యర్థులకు ఇజ్రాయెల్లో విదేశీ ఉద్యోగం అవకాశాలు కల్పిస్తున్నట్లు కరీంనగర్ ఉపాధి కల్పనాధికారి కె దేవేందర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయెల్లో నిర్మాణ కార్మికులు షట్టరింగ్, కార్పెంటర్లు, సిరమిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, ఐరన్ బెండింగ్ పనులు చేయడానికి డిమాండ్ ఉందన్నారు. ఈ ఉద్యోగానికి నెలకు 1,20,000 నుంచి 1,38,000 వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థుల వయసు 10వ తరగతి పాస్ అయి 3 ఏళ్ల అనుభవంతో పాటు 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలని చెప్పారు. అభ్యర్థులను ఎంపిక చేయడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కమ్ లిమిటెడ్, లేకపోతే దాన్ని టామ్కమ్ అంటారు, ఫిబ్రవరి 2న కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో ఎన్రోల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇక్కడ వివరాలు ఈ మొబైల్ నంబర్లో మీరు సంప్రదించవచ్చు. ఇకపోతే అంబేద్కర్ దూర విద్యా ప్రవేశాలకు ఈరోజు చివరి తేదీ. మనకు డిగ్రీ, పీజీ అన్నీ చదువుకోవచ్చు, మంచి ఉంటుంది. ఇకపోతే TSSPDCL ప్రాజెక్ట్స్ ఆపరేషన్స్ కమర్షియల్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ల నియమం కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ లింక్లో ఉన్నాయి, చూడండి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డైరెక్టర్ల నియామకం కోసం ప్రకటన. రేపటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఎట్లున్నాయి చూద్దాం. ఈ పరీక్షలు రాయాలి. ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ కూడా ఉన్నది. ఒత్తిడి ఉంటే ఫోన్ చేయండి అని చెప్తున్నారు. పరీక్షలు అంటే భయపడుతున్నారా, ఒత్తిడికి గురవుతున్నారా, ఇంకేమైనా సమస్యలున్నా 14416 లేకపోతే 1800914416 అనే టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి మానసిక నిపుణుల సలహాలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుందని, రోజంతా సైకియాట్రిస్టులు అందుబాటులో ఉంటారన్నారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ క్లినిక్లు కూడా ఉన్నాయి. అక్కడ స్వయంగా సంప్రదించి తగిన కౌన్సిలింగ్ పొందవచ్చని, ఎలాంటి ఫీజు కూడా ఉండదని ఆమె చెప్పారు. ఇదన్నమాట. ఎగ్జామ్స్ అనేసరికి పిల్లలు భయపడి చనిపోతున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆ పని చేసింది. ఇది మానస అని కూడా అంటారు, చూసుకోండి. ఎదగనిద్దాం ఒత్తిడి లేకుండా. మొన్న అనుకుంటా ప్రధానమంత్రి పరీక్షపై చర్చలో భాగంగా ఈ పిల్లల్ని ఎట్లా ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి అని చెప్పారు. దాంట్లోనే ఎదగనిద్దాం ఒత్తిడి లేకుండా అని చెప్పారు. దీంట్లో మరి ఏం చేయాలి అంటే, తమ నిర్ణయాలు తల్లిదండ్రులకి ఇది తగదు అని చెప్పారు. పిల్లల సామర్థ్యాలు అంచనా వేయకుండా ఎక్కువ చదవాలని ఒత్తిడి చేయడం, తెలిసిన వారికన్నా తమ పిల్లలు తక్కువగా చదువుతున్నారనే ఆవేదన, పక్క వారికి ఎక్కువ మార్కులు వచ్చి తమ పిల్లలకు తక్కువ అనే పోటీ, చిన్నారుల ఆసక్తులు గమనించకుండా పదే చిన్నారులను చదవమని ఇబ్బంది పెట్టడం, అతి గారాబాన్ని అలవాటు చేసి అడిగినదల్లా కొనివ్వడం తల్లిదండ్రులకి ఇది మంచిది కాదు అని చెప్తున్నారు. మరి ఏం చేయాలి అంటే, తమ నిర్ణయాలు చిన్నారులపై రుద్దకుండా వారి మాటలు వినాలి, అవసరాన్ని బట్టి సలహాలు, సూచనలు ఇవ్వాలి, చిన్న విషయాలకు కోప్పడద్దు. దీంతో వారు తమ భయాలు, ఆందోళన పంచుకోలేరు. పరీక్షల ముందు ఒత్తిడి పెంచకుండా మొదటి నుంచి ప్రణాళికాబద్ధంగా చదివేలా ప్రోత్సహించాలి. గొప్ప వ్యక్తులు ఎదిగిన తీరు చెప్పి వారికి స్ఫూర్తి కలిగించాలి. అప్పుడు వాళ్ళకు ఏం భయం లేకుండా చదువుకుంటారు, ఎగ్జామ్స్ రాస్తారు. ఇగో అదే రోజు కోటాల ఒక అమ్మాయి చనిపోయింది, జేఈకి ప్రిపేర్ అవుతున్న అమ్మాయి. అదే రోజు మనకు తెలంగాణలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది. నాతోటి ఇది చదువులు అయితే లేవు అని ఇట్లా చనిపోతారు కాబట్టి పని చేస్తారు మోదీ గారు. న్యూఢిల్లీ నేషనల్ థర్మల్ పవర్ NTPCలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఆపరేషన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. మరి ఏముండాలి క్వాలిఫికేషన్ అంటే, దరఖాస్తు చేయాలంటే BE, BTech, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్లో 40% మార్క్స్తో పాస్ అవ్వాలి. SC, ST, PWBD అభ్యర్థులు పాస్ అయితే సరిపోతుంది. పవర్ ప్లాంట్ నిర్వహణలో 7 ఏళ్ల పాటు అనుభవం ఉండాలి. అభ్యర్థులకు
ముందుగా 3 ఏళ్ల కాలానికి ఎంపిక చేస్తారు. అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాలను బట్టి మరో 2 ఏళ్లు పొడిగించే అవకాశం ఉంది. మొత్తము 223 ఉద్యోగాల్లో అన్రిజర్వ్డ్కి 98, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 22, ఓబీసీలకు 40, ఎస్సీలకు 39, ఎస్టీలకు 24 కేటాయించారు. దరఖాస్తు ఫీజు 300. ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మహిళలు కూడా ఉన్నారు. అందులో 8/2/2024 నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకూడదు. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, మిగతా వాళ్ళకు 10. ఎక్స్ సర్వీస్ మెన్లకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది. నిర్ణీత వేతనం 55,000 హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఇస్తారు. ఎంపిక దరఖాస్తుల స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ సమయంలో ధ్రువపత్రాలను కూడా పరిశీలిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఎంటీపీసీకి చెందిన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షకు ఎలాంటి సడలింపులు కూడా వర్తించవు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత ప్రత్యేక నంబర్తో సిస్టమ్ జనరేట్ చేసిన దరఖాస్తు స్లిప్ను అభ్యర్థులు తమ వద్ద భద్రపరచుకోవాలి. పోస్టులో ఏ డాక్యుమెంట్లు పంపాల్సిన అవసరం లేదు. తాజా సమాచారం కోసం వెబ్సైట్ చూస్తూ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఎంటీపీసీ చెందిన స్టేషన్లు, యూనిట్లు, అనుబంధ సంస్థలను ఎక్కడైనా నియమించే అవకాశం ఉంది. కాబట్టి దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 8/2/2024. NTPC.co.in వీళ్ళ వెబ్సైట్. ఇకపోతే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో సైంటిస్టులు, ఇంజనీర్లు ఏమేమి ఉన్నాయి? సైంటిస్ట్, ఫారెస్ట్ ఎకానమీ, తర్వాత జియో ఇన్ఫర్మేటిక్స్, జియాలజీ, జియోఫిజిక్స్, సాయిల్ సైన్స్, అర్బన్ స్టడీస్, వాటర్ రిసోర్సెస్, మెడికల్ ఆఫీసర్స్, నర్స్, లైబ్రరీ అసిస్టెంట్ ఇవన్నీ ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 750. అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఈ రుసుములు చెల్లించాలి. రాత పరీక్షకు హాజరైన ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు 500 రిఫండ్ ఇస్తారు. ఎంపిక సైంటిస్ట్, ఇంజనీర్ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెడికల్ ఆఫీసర్, నర్స్ బి, లైబ్రరీ అసిస్టెంట్ ఏ పోస్టులకు కూడా ఇంటర్వ్యూ, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైంటిస్ట్, ఇంజనీర్ పోస్టులకు ప్రశ్నపత్రంలో విభాగాలు ఉంటాయి. బీటెక్ ఆధారిత రిక్రూట్మెంట్లకు పార్ట్ ఏ 60 మార్క్స్ ఇట్లుంటాయి. ఎంఎస్సీ ఆధారిత రిక్రూట్మెంట్లకు ప్రశ్నపత్రంలో 2 విభాగాలు మాత్రమే ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. లైబ్రరీ అసిస్టెంట్లకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఇట్లున్నాయి. గమనించాల్సింది ఏంటి అని అంటే ఇవన్నీ తాత్కాలిక పోస్టులే అయినప్పటికీ పర్మనెంట్ చేసే అవకాశం ఉంది. అంటే టెంపరీ కాంట్రాక్ట్కి వెళ్ళి పర్మనెంట్ చేస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను ఈమెయిల్ ఐడికి తెలియజేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి. 1 కంటే ఎక్కువ దరఖాస్తులు పంపితే చివరి దాన్ని మాత్రం పరిగణనకు తీసుకుంటారు. దరఖాస్తుకి చివరి తేదీ 12/2/2024. NRSC.gov.in వీళ్ళ వెబ్సైట్. ఇకపోతే అనుబంధ కళాశాలల్లో కూడా PhD పరిశోధనలు, JNT పర్యవేక్షణలో కేంద్రాలు అని చెప్తున్నారు. ఇకపోతే తెలంగాణ విద్యార్థులకు జర్మనీలో విద్య, ఉపాధి, ఇంటర్లో 60% మార్క్స్, జర్మన్ భాష ధ్రువపత్రం అర్హతలు. రాష్ట్ర విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జర్మన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇంటర్ పాస్ అయిన వారిని జర్మనీలో డిగ్రీ, డిప్లొమా చదివించి అక్కడే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించనుంది. ఈ మేరకు ట్రిపుల్ విన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వంతో 3 నెలల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి జిల్లా ఉపాధి కల్పన కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు లేకపోతే విద్యార్థులు జర్మన్ భాష నేర్చుకునేందుకు అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైనందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాంకామ్ను వీళ్ళు సంప్రదించాల్సి ఉంటుంది. మరి ఈ ట్రిపుల్ విన్ అంటే ఏంటి అంటే విదేశీ విద్యార్థులను జర్మనీకి తీసుకొచ్చి అక్కడే చదివించి జర్మన్ వీసాలు ఇప్పించి ఉద్యోగాలు లభించేలా చేయడమే ట్రిపుల్ విన్ లక్ష్యం. జర్మనీలోని 16 ఫెడరల్ రాష్ట్రాల్లోని పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, వైద్య రంగంలో తగినంత ఉద్యోగులు సిబ్బంది లేరు. ఏటా విదేశాల నుంచి ఉపాధి కోసం వస్తున్న వారు నిర్మాణ రంగానికి పరిమితం అవుతున్నారు. దీంతో జర్మనీ ప్రభుత్వం ఆయా రంగాల్లో 1000 మంది విదేశీయులను రప్పించేందుకు గతేడాది ప్రణాళికలను రూపొందించింది. ఈ మేరకు జర్మన్ ఛాన్సలర్ గతేడాది
నవంబర్లో 111 పేరుతో రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో ఒప్పందం చేసుకున్నారు. దీనికి ఇంటర్లో 60% మార్క్స్ వచ్చిన వారు జర్మనీ భాష నేర్చుకున్న తర్వాత జిన్నా ఉపాధి కల్పన టామ్కామ్ అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలతో వారిని జర్మనీకి రప్పించనున్నారు. జర్మనీలోని వేర్వేరు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో 3 ఏళ్ల పాటు డిగ్రీ డిప్లొమా చదివిస్తారు. ఉపకార వేతనాలు కూడా ఇస్తారు. చదువు పూర్తయిన వెంటనే అనేది అప్రెంటిస్షిప్ ట్రైనర్గా ఉద్యోగాలు ఇప్పించనున్నారు. ప్రొబేషన్ పూర్తయినాక ఒక్కో విద్యార్థికి భారతీయ కరెన్సీలో 60,000 నుంచి ₹1,00,000 వేతనం లభించను. ఇతర వివరాలకు ఈ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు, లేదు అంటే వెబ్సైట్లో కూడా సంప్రదించవచ్చు. దీని వెబ్సైట్లో సందర్శించాలి. సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ అంబర్పేట నుంచి NACSA ఇండియా ORG వాళ్ళు అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు. ఫిబ్రవరి 10 లాస్ట్ డేట్. ఈ ఫోన్లో సంప్రదించవచ్చు. మానసికంగా సన్నద్ధం చేద్దాం. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, ఓటమిని తట్టుకోలేక పరీక్షల భయం ఇవన్నిటికీ పిల్లలు చనిపోతున్నారు కాబట్టి ఇగో ఈ నంబర్ ఇచ్చారు. రోగులకు అందుబాటులో 14416 నంబర్. ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. టోల్ ఫ్రీ నంబర్. ఉజ్వల భవిష్యత్తుకు అడుగు దూరంలో 10న నవోదయలో 9, 10వ తరగతులకు ప్రవేశ పరీక్ష. ఇది చూద్దాం. ఆబ్జెక్టివ్లో క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఉచిత శిక్షణ, ఉపకార వేతనం, ఖాళీలకు తీవ్ర పోటీ ఉంది. అది చూడండి. ప్రధాని సూత్రాలు, విజయ మంత్రాలు ఇంకో వీడియోలో చూద్దాం. శుభోదయాలు సార్ అని ఇంకా నిద్ర లేచారా లేదా అని వేకప్ కాల్స్ చేస్తున్నారంట. చాలా సంతోషం. చరవాణి అవసరం ఎంత? పరీక్షల సమయం ప్రధాన అవసరం మేరకే ఫోన్లు వాడాలని ప్రధాని మోదీ గారు సూచించారు పిల్లలకి. 10 విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు. పూర్తి సమాచారానికి ఈ నంబర్లు ఇచ్చారు. కన్సల్ట్ కండి వాళ్ళకి. జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి. ఏపీ విషయానికి వస్తే జేఎల్ పోస్టులకు అప్లికేషన్లు అడుగుతున్నారు. చివరి తేదీ ఫిబ్రవరి 20గా ప్రకటించారు. చూసుకోండి. ఇకపోతే బోధనాసుపత్రుల్లో వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ. ఇది కూడా ఏపీకి సంబంధించిన విషయం. ఇది కూడా చూసుకోండి ఏమేమి పోస్టులు ఉన్నాయి. అది ఫిబ్రవరి 6 లాస్ట్ డేట్ ఉంది. పట్టభద్రులు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదుపై ఆసక్తి చూపని గ్రాడ్యుయేట్లు. అప్లికేషన్ నేర్చుకుంటే మనకు తర్వాత ఓటేస్తే మంచి గవర్నమెంట్ వస్తుంది. వీళ్ళు ఎమ్మెల్సీలు కాబట్టి పోయి శాసనసభలో మన కోసం మాట్లాడతారు కాబట్టి ఓటేయండి. ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. ఇకపోతే రాజేంద్ర నగర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్లో పీజీ డిప్లొమా కోర్సులకు అప్లికేషన్లు. లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే ఏప్రిల్ 21 దరఖాస్తుకు చివరి తేదీ. ఇది చూసుకోండి. ఎన్డీఏ గ్రూప్ సిలో పోస్టులు అన్నీ ఉన్నాయి. ఇవి కూడా చూసుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే మనకు నిన్న కూడా చూసినాం. ఇది దరఖాస్తు ఇచ్చిన 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. నాల్కోలో జూనియర్ ఫోర్మెన్, సుప్రీంకోర్టులో క్లర్కులు. 3గా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన. ఇంటర్న్షిప్ స్టైఫండ్ 10,000. ఇంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఇచ్చేందుకు ముందుకు వచ్చిన గవర్నమెంట్. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్కార్ కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయనుంది. ఇంటర్ చదువుతున్న వారితో పాటు డ్రాప్అవుట్ అయిన వారి కోసం వీటిని ఏర్పాటు చేసేందుకు సంస్థ చొరవ తీసుకుంది. ఇది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు ఇటీవలే మన గవర్నమెంట్ వీళ్ళను విద్యాధికారులను కలిసి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆయా కాలేజీల్లో స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తారు. ఆయా కోర్సుల్లో చేరిన వారికి ఇంటర్న్షిప్ లేకపోతే అప్రెంటిస్షిప్కు అవకాశం కల్పిస్తారు. ఇంటర్న్షిప్కు ఎంపికైతే గరిష్టంగా 10,000 వరకు స్టైఫండ్ పారితోషికం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఇకపోతే శిక్షణ కేంద్రం ఉపాధికి ఊతం. కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు. చాలామంది అప్లై చేసుకుంటలేరు. అందరూ కార్మికులు అప్లై చేసుకోవాలి.
కార్మికుని నెల వేతనం 16,000కు మించరాదు. దివ్యాంగులకు ప్రత్యేక విద్యా ప్రోత్సాహం కింద ఏడాదికి 4,000 చొప్పున మంజూరు చేస్తారు. వేతనం పొందాలంటే కార్మికులు వరుసగా 3 ఏళ్ల పాటు సంక్షేమ మండలికి సభ్యత్వ రుసుము ఏడాదికి 7 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ₹7 కాబట్టి చెల్లిస్తే పెద్ద విషయం కాదు. కాకపోతే స్కాలర్షిప్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకే హెల్ప్ అవుతుంది. ఇది ఈరోజుకి సంబంధించిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.